బైబిల్ ఏం చెప్పిందంటే వెలుగును కమ్మని పలకగా వెలుగాయను అని అంతవరకే చెప్పింది. కానీ ఆ వెలుగు బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా పనిచేసింది. అయితే ఆ టైంలో ఏ ప్లానెట్స్‌కైనా పగలు, రాత్రి అనేవి ఉండేవి కాదు. ఎందుకంటే ఇక్కడ హైడ్రోజన్, హీలియం గ్యాస్ డస్ట్ ఉన్నాయి. సో రాత్రి పగలు ఉండేది కాదు. ఇన్ కేస్ అప్పటికి చంద్రుడు ఫార్మేషన్‌లో ఉన్నా కూడా చంద్రుడు కనబడడు. భూమి ఎటువైపు తిరిగినా ఏం చేసినా భూమి మీద వెలుతురే ఉంటుంది. పగలు, రాత్రి అనేవి ఉండవు. ఉదాహరణకి 24 గంటలు అనుకుంటే 24 గంటలు పగలే ఉంటుంది. ఎందుకంటే ఇటు గ్యాస్ వల్ల లైట్ వస్తుంది, అటు సూర్యుని వల్ల లైట్ వస్తుంది. దేవుడు వెలుకమ్మని పలకగా వెలుగు కలిగెను. ఆ వెలుగు వెనుక ఇంత జరిగింది. ఇది జరగడానికి కొన్ని మిలియన్ సంవత్సరాలు పట్టింది. యెషయా గ్రంథం 45:18లో చూస్తే ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారంగా ఉండునట్లు ఆయన దాన్ని సృష్టింపలేదు అని చూస్తాం. ఆయన ఫస్ట్ భూమిని సిద్ధపరిచి స్థిరపరిచాడు. అంటే మొదట్లో చెప్పినట్లు భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను అనేది భూమి గురించి కాదు అని చెప్తున్నాడు.